జారిపోతున్నాయి, జాగ్రత్త. ఉంచుకోవాల్సిన స్థలంలో ఉంచుకున్నా. ఓకే జనార్దన్. కాబట్టి ఇక్కడ ఏ సంబంధాలండి? మానవ సంబంధాలు. ఒక్క నిమిషం అమ్మా. మానవ సంబంధాలు అన్నప్పుడు తర్వాత ఇక్కడ ఇంకొక పదం అన్నాడు చూసారా, వెబ్ అన్నాడు. వెబ్ మీన్స్ అల్లికలు. అల్లికలు అనేటటువంటివి ఇవి రకరకాల కోణాలు. ఫ్యామిలీ, మానవ సంబంధాలు. బంధుత్వం, కిన్షిప్ ఏమున్నాయి? మానవ సంబంధాలు. తర్వాత గిరిజనులు సంబంధాలు, ఉద్యమాలు సంబంధాలు, మహిళలు సంబంధాలు ఉన్నాయి లేదా? మహిళలు ఉద్యమాలు చేసినప్పుడు లేదు నువ్వు కంపల్సరీగా డ్రెస్ అనేటటువంటిది సఫారీ డ్రెస్ చేసుకుంటేనే ఉద్యమం వెలికిరా అంటామా? మహిళలు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మహిళలతోటి డ్రెస్సులతో సంబంధం లేదు, ఆకారంతో సంబంధం లేదు, కలర్తో సంబంధం లేదు, ఎత్తు మరియు పొట్టితో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు. జాతీయ ఉద్యమాలు అయితే అందరూ పాల్గొంటారు, అంతే కదా? వెబ్ కలయిక. ఉద్యమం అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనాలు కూడా అందరూ ఒకసారి చేస్తారు. అంటే ఉద్యమం అన్న తర్వాత ఏముండాలి? భోజనం ఉండాలని కాదు. ఓ బాబు నువ్వు అన్వయించుకోవద్దు నాన్న. మన ఇష్టాలు అక్కడ చెప్పకూడదు. అంటే ఈ నిర్వచనం చూడండి ఎంత గొప్పదో. ఇవన్నీ కూడా ఏంటివి? 5 నిర్వచనాలు. 5 ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్. ఇదే కదా మనకు ఉందా? ఎన్నో చాప్టర్ది? ఫస్ట్ యూనిట్లో ఎన్నోది? సబ్ చాప్టర్ అని. ఇంట్రడక్షన్ టు సోషాలజీ అయిపోయింది. తర్వాత ఏం చెప్పాం? అవుట్ స్టాండింగ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సోషాలజీ, ఇండియన్ సొసైటీ అండ్ స్ట్రక్చర్. ఉందా లేదా? ముందు సిలబస్ చదవండి అమ్మా ఇంటి దగ్గర, ఇప్పుడు కాదు. ఏదా అవుట్స్టాండింగ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ స్ట్రక్చర్. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, స్ట్రక్చర్ అని రావాలి. తెలుగులో ఏమంటానా స్వాతి? ఏమంటాము తెలుగులో చెప్పు ఒకసారి. మీరు రాశారు కదా, మీరే చదువుకోండి అని కాదు. ఏమంటారన్నా? భారతీయ సమాజం నిర్మితి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఎన్ని రావాలి? 3 పదాలు రావాలి. ఒకటేమి? భారతీయ, దట్ ఈస్ భారతదేశం అంటే ఇండియన్ అనేటటువంటిది బాగా గమనిస్తే ద వర్డ్ ఇండియా ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్ వర్డ్ ఇండస్. ఓకే, ఇండియా. So, but which people introduced the word India? Which Europeans called our motherland as India? Britishers. ఇప్పుడు చూడండి, భారత్ లేదా భారతదేశం ఈ పేరు ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్ వాజ్ రూల్డ్ బై భరత. దస్ వై అవర్ కంట్రీ వాజ్ నోన్ యాజ్ భారతదేశం ఆర్ భరతఖండం. తర్వాత దాన్ని మీకు భరత ట్రైబ్ అనేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది అప్లై చేయండి. ఇక్కడేంటి? భరతుడు అనే పదం రావాలి. ఇక తర్వాత ఇదేంటిది? సమాజం. మన భారతీయ సమాజం ఉంది అంటే ఖచ్చితంగా ఏ సోషియాలజీ ఉండాలి? ఇండియన్ సోషియాలజీ.
Indian sociology. So, but the first person who introduced and implemented Indian sociology, that's why that person was popularly known as father of Indian sociology. ఇక్కడ ఒక పేరు నేను కంపల్సరీగా రాయండి. ఇప్పుడు రాయండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ముందు ఈ రెండు పదాలు చూడమ్మా, అమ్మమ్మ వినండి. ఫస్ట్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ అన్నప్పుడు ఇండియన్, భారతదేశంలో తెలుగు రాసి భారతం, ఈ రెండింటినీ మీరు ముందు రాయాలి. లేకపోతే చెప్పిన వాళ్ళు తప్పు చెప్పారనుకుంటారు, నోట్స్ మీరు చూపిస్తూ ఉంటారు బయట వాళ్ళకి. అర్థమైందా? ముందు ఈ పదాలు రాయండి. నాకు తెలుసు అందుకు రాయడం అనుకోడు, మీరు రాయాలి. ద వర్డ్ ఇండియా, ద వర్డ్ ఇండియా ఈజ్ derived from the Greek language word Indus. 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 Within bracket, river Sindhu. River Sindhu. నెక్స్ట్ పాయింట్, ద యూరో. అమ్మ రాశారు కదా, నన్ను తెలుగులో రాసుకోగలరు కదా స్వాతి? ఏం రాసావు? అదేలే, ఏం రాసావు తెలుగులో? ఓకే ఓకే, వెరీ గుడ్. ఇండియా అనే పదం గ్రీకు భాషా పదమైన ఇండస్ అనే పదము నుండి ఆవిర్భవించెను. క్లియర్? నెక్స్ట్, భారతదేశాన్ని ఇండియాగా సంబోధించిన యూరోపియన్లు ఆంగ్లేయులు. ద యూరోపియన్స్ who named our motherland as India. భారతదేశాన్ని ఇండియాగా సంబోధించిన తొలి యూరోపియన్లు ఆంగ్లేయులు. రాశారు సార్? నెక్స్ట్, భరతుడనే రాజు, తెలుగు మీడియం రాసుకోండి. భరతుడనే రాజు మన దేశాన్ని పరిపాలించడం వల్ల దేశానికి భారతదేశం అనే పేరు వచ్చెను. ద రూలర్ భరత ruled India or ruled India. Thus why in the name of that person, our land is known as Bharat or Bharatadesam. Next, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ. అది మీరు చూసి రాయండి, ఆ పదం రాయండి. నెక్స్ట్ రాసి తర్వాత ఆ పదం రాయాలి ఖచ్చితంగా. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ, భారత సమాజ శాస్త్ర పితామహుడు. భారత సమాజ శాస్త్ర పితామహుడు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ గోవింద్ సదాశివ్ ఘర్వే. 1-2 సార్లు ఇంట్లో చదవండి, రూమ్లో కానీ మీ ఇంట్లో కానీ. ఎవరినానా? గోవింద్ సదాశివ్ ఘర్వే. బట్ ప్రాపర్లీ హీ వాజ్ నోన్ యాజ్ జిఎస్ ఘర్వే. రాశారా? రాయండి, మీరు రాయాలి. ఈయన రాసిన గ్రంథాలు లేదా ఈయన రాసిన పుస్తకాలు, బుక్స్ రాయండి, అక్కడ చూసి రాయండి. నోట్స్గా రాసుకోండి. ఎవరికైనా మీరు చూపించినా కూడా రైట్, మేము ఈ విధంగా చదువుకోలేకపోతున్నాం అనేది రావాలి భావం. రేపు అడుగుతా ఫస్ట్ నిన్ను 3 క్వశ్చన్లు, అర్థమైందా? కాబట్టి రాకూడదు. క్యాస్ట్ ఏం పుస్తకం అండి? జనార్దన్. క్యాస్ట్ రేస్ ఇన్ ఇండియా, ఇవాంజలిన్. రాసా తల్లి? ఏం రాసావు? గ్యాస్ కాదు, జ్యోతి రాస్తుందో చూడు ఒకసారి.
రెండో పుస్తకం రాయి. క్యాస్ట్, క్లాస్. ఎస్. ఇప్పుడు క్యాస్ట్ ఉంది, క్లాస్ అంటే ఏంటండి? వెరీ గుడ్. 8th క్లాస్ 6th క్లాస్. క్లాస్ అంటే స్టేటస్, స్థాయి. ఏంటన్నా, ఏంటి నీ బాధ? గ్లాసులు వస్తున్నారా? సాయంత్రం పూట కదా, రాత్రి కాబట్టి గ్లాసులు అవసరం. నువ్వు రాసావా లేదా? నువ్వు రాసినప్పుడు అన్నకు చూపిస్తూ ఉండు అప్పుడప్పుడు నోట్స్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ. మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ. మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ. మీకు నిన్న ఏదో చెప్పినట్టున్నది గుర్తుందా మీకు? నేనేం చెప్పాను? నేను జనార్దన్ చెప్తున్నాను, వాళ్ళకి ఒకసారి గుర్తు చేయి. అదే 6 అయిపోయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఉంటే నేను భక్తి ఉద్యమము, షేర్షా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ చెప్తాను. ఉంటారు నాన్న? ఒకవేళ పని ఒత్తిడి వల్ల వెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. అంటే మొహమాటం వద్దండి, మొహమాటం లేకుండా చెప్పాలి. మీరు చిరునవ్వు నవ్వారంటే అర్థం ఏంటి కాదు, క్లాస్ అయిపోతాను మేము వెళ్ళిపోవడమే అని అర్థం. ఓకే, రైట్. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మీరేం రాస్తారంటే స్ట్రక్చర్, సైడ్ హెడ్డింగ్ రాసుకోండి. స్ట్రక్చర్. నాన్న రత్నం రాసావా? ఏం రాసావు? స్ట్రక్చర్ కాదు, స్ట్రక్చర్ అంటే హాస్పిటలు. ఏం రాశారు? స్ట్రక్చర్. మీరు అబ్జర్వ్ చేయండి, స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటి? స్ట్రక్చర్ అంటే తెలుగులో నిర్మితి అంటాం. మీరు బాగా గమనించండి, జనరల్గా స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటి? నిర్మితి అంటే నిర్మాణం. నిర్మాణం అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా భవనం ఉండాలి. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నిర్మితి అంటే నిర్మాణం. నిర్మాణం అన్నప్పుడు కంపల్సరీగా అక్కడ ఏముండాలి? కట్టడం సరే అండి, భవనము ఉండాలి. భవనం ఉన్నప్పుడే, భవనములనే కదండి వ్యక్తులు జీవించారు. సొసైటీ జీవనము, ప్రజలు అనే కాంటి తీసుకోవాలి. ఇప్పుడు నిర్మితి, దట్ ఈజ్ మీన్స్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ అంటే ఎక్కడ అర్థం ఏంటి? బిల్డింగ్. బిల్డింగే ఎందుకు అనాలి? భవనమైన ఎందుకు అనాలండి? సమాజంలో ఉండే వ్యక్తులు ఎక్కడ నివసిస్తారు? నదుల్లోనా, లోయల్లోనా? లేదు కదా, మనకు ఇది ఆధునిక కాలం కదా, కాబట్టి ఎందులో ఉంటారు? భవనాలు. మీరు బాగా గమనించండి, నిర్మాణాలు శాశ్వతం కానీ ప్రజలు అశాశ్వతం. భవనాలు శాశ్వతంగా ఉంటాయి. ఈ భవనంలో తండ్రి ఉంటాడు, తండ్రి మరణించిన తర్వాత కుమారుడు ఉంటాడు, కుమారుడు చనిపోయిన తర్వాత వారసులు ఉంటారు. ఏది శాశ్వతం? మనుషులు. ఎస్. కాబట్టి సమాజంలో ఉండేటటువంటి నిర్మితి పునఃస్థాపితమైంది, అది శాశ్వతమైనది అనే అర్థము ఎంత గొప్పదో చూడండి. స్ట్రక్చర్ అనేటటువంటిది సమాజ రూపకల్పన. సమాజం ఏ విధంగా నిర్మితమవుతుంది? సమాజం అనేది భవనముతో సమానం. అందుకోసమే అది రాసుకోండి, స్ట్రక్చర్. ఒక్క నిమిషం. ద వర్డ్ సోషల్ స్ట్రక్చర్, ద వర్డ్ సోషల్ స్ట్రక్చర్, ద వర్డ్ సోషల్ స్ట్రక్చర్. మీరు స్టార్ మార్క్ ఉంచుకొని మళ్ళీ రాయండి అమ్మా. ద వర్డ్ సోషల్ స్ట్రక్చర్ కాయిన్డ్ బై హెర్బర్ట్, HERBERT, హెర్బర్ట్ స్పెన్సర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. బాగా గుర్తుపెట్టుకోండి, సామాజిక నిర్మితి అనే పదాన్ని పరిచయం చేసిన ప్రముఖ వ్యక్తి హెర్బర్ట్ స్పెన్సర్.
ఈయన ఇంగ్లాండు దేశానికి చెందినవాడు. ఇప్పుడు అంటే సమాజం నిర్మాణం ఏ విధంగా ఉండాలి? సమాజ నిర్మాణానికి పునాది ఎక్కడుంది? ప్రజలు. ప్రజలు లేకపోతే సమాజం లేదు. ప్రజలు ఎందులో జీవిస్తారు? భవనాల్లో జీవిస్తారు. భవనం అంటే ఇక్కడేంటి? ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే అర్థం ఏంటి? సమాజానికి పునాది ఏంటి? చూడండి ఎక్కడ అంత గొప్పగా ఆయన వర్ణించాడు. ఈయన రాసిన పుస్తకాలు, బుక్స్, ఆర్డర్లో రాసుకోండి. ఫస్ట్ ప్రిన్సిపల్స్ తెలుగు మీడియం వాళ్ళు కూడా అలాగే రాసుకోండి. ఫస్ట్ ప్రిన్సిపల్స్. 2 ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాలజీ. 4 ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ. 5 నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎథిక్స్. మళ్ళీ చెప్తానా, ఇబ్బంది పడద్దు. ఫస్ట్ ప్రిన్సిపల్స్. సెకండ్ బుక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. 3 థర్డ్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాలజీ. 4 ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎథిక్స్. రైట్. నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్ రాసి క్లోజ్ చేస్తాం. ద సెకండ్ పర్సన్ ఆర్ ద సెకండ్ సోషియాలజిస్ట్ who propagated the word social structure. Emile Durkheim. సామాజిక నిర్మితి అనే పదాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన ప్రముఖుడు ఎవరినన్నా? ఎస్, అంతవరకు గుర్తుంచుకోండి. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు సబ్జెక్టు మీద అవగాహన కలగడము అనేటటువంటి సెకండ్ ఇష్యూ. సబ్జెక్టును మనం ఏ రీతిలో ప్రిపేర్ అయితే ఈ నూతన సబ్జెక్టు మీకు అర్థమవుతుంది అనేటటువంటిది అవగతం చేయడానికే నేను ఈ క్లాసు పూర్తిగా ఉపయోగించుకున్నా. ఫస్ట్ పాయింట్ బాబు ఉన్నానా ధనానంద. రెండవది, ఈ సబ్జెక్టును మీరు ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీరు సబ్జెక్టు మీద అవగాహన కలిగించుకుంటున్నారా లేదా ఇబ్బంది పడుతున్నారా ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో? సో ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ ద సబ్జెక్ట్ ఆర్ ఎక్స్ప్లెయిన్? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎందుకంటే కొత్త సబ్జెక్ట్ అనేటటువంటి భావం మీలో ఉండకూడదండి. అర్థమైందా? కొత్త సబ్జెక్ట్ అనేటటువంటి భావన మీకు ఉండకూడదు. రెండవది, ఈ సబ్జెక్టుని నేను చదవగలనా అనేటటువంటి ఆందోళన ఏమాత్రం ఉండకూడదు. జ్యోతి, ఆవలింతల జ్యోతి. అర్థమైందండి? కాబట్టి సబ్జెక్ట్ ఒకటి. రెండవది, సరే ఇండియన్ హిస్టరీ మాస్టర్గా మీకు నేను పరిచయము, అలాగే ఇండియన్ సొసైటీ మాస్టర్గా ఇప్పుడు పరిచయం మీకు పరిచయం ఇక్కడ అంతే. తెలంగాణలో చాలా ఇన్స్టిట్యూషన్ పరిచయం నాకు. అయితే ఇప్పుడు నేను ఈరోజు చెప్పినటువంటి దానిలో స్లో చెప్తున్నానా స్పీడ్ చెప్తున్నానా? ఉండు ఒక్క నిమిషం. స్వాతి, స్లో చెప్తున్నాను అంటే రేపటి నుంచి స్పీడ్ చెప్పాలి కొద్దిగా, అంతేనా? లేదు చెప్పాలి కదా. ఎలానా? ఓకే, మీరు ఎందుకు ఈ సబ్జెక్టు నేను మీకు నోట్స్ ఇస్తున్నాను అంటే తప్పనిసరిగా న్యూ సబ్జెక్టు, మీరు ఆందోళన చెందొద్దు. అర్థమైందా? అది చివరి వరకు నోట్స్ ఉంటుంది అనేటటువంటిది కూడా మీరు ఆలోచన పెట్టుకోవద్దు.
ఎందుకంటే కొన్ని సబ్జెక్టులో కొన్ని చాప్టర్స్ కేవలం రన్నింగ్ నోట్స్కే పరిమితం అవుతాయి. ఎక్స్ప్లెయిన్ జాగ్రత్తగా వినండి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ పాయింట్స్ చాలా ముఖ్యమైనవి, అవి మీరు రాసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటివి నోట్స్ డిక్టేట్ చేస్తాను. కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రతిదీ రాయాలంటే మనకు కష్టం. అర్థమైందా? నెక్స్ట్ నోటిఫికేషన్ కాకుండా ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ మనం ప్రిపేర్ కావాలి. అర్థమైందా? ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా నితిన్. అప్పటికి మనము అప్లై చేసుకోవడానికి పెన్షన్కు అర్హులం అవుతాం. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. ఇండియన్ హిస్టరీ మనం కంటిన్యూ చేస్తాం. మీరు ఏదన్నా కొంచెము లెజర్ తీసుకుంటారా లేదా కంటిన్యూ చేస్తామా? కాదు, మీరు లెజర్ తీసుకుంటే ఒక 5 నిమిషాలు నేను వెళ్తాను ఆఫీస్కి. మీరు ఏదైనా మీ దగ్గర ఇంకా మిగిలినట్టు ఏమన్నా ఉంటే వాటి అంతు చూడండి. లేదు మీరు వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు బ్రేక్లో వెళ్ళిపోయి రాకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఇది సువర్ణ అవకాశం. అంతే కదా? ఓకే, చెప్పమ్మా. బుక్స్ ఇప్పుడు ఇది ఏ బుక్? మాది సొసైటీ బుక్. ఒక పేపర్ చుంచేయి. దానికోసమే బుక్ మనము 1,00,000 మార్గాలు ఉన్నాయి. 1,00,000 మార్గాలు ఉండాలంటే ఏది ఉంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి అన్నను అడుగు జన ఏది ఉంటే 1,00,000 మార్గాలండి? ఏ మనసు అదో అక్కడ చెప్పారు ఆన్సరు. ఇంట్రెస్ట్. ఏది వడ్డీ వ్యాపారం చేస్తున్నావా? ఏనా ఉందా? క్లాస్ ఉందా? సో 5 నిమిషాలు మీరు రెస్ట్ తీసుకోండి. ఏం లేదు. ఇప్పుడు బాబు నాన్న ఒక్క నిమిషం శివ అండ్ నాగార్జున కూర్చో చెప్తా. ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో ఏవైతే నేను రిమైనింగ్ ఉన్నాయో, బ్యాక్లాగ్ ఉన్నాయో, భక్తి మూమెంట్ అండ్ షేర్షా 2 కూడా ఇంపార్టెంట్ నాన్న. కావాలని మీకు ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో నేను 7 లేదా 7:30 వరకు ఎందుకు చెప్పానంటే దీనికి నేను తీసుకునేటటువంటి దానికి రెమ్యునరేషన్ సంబంధం లేదు. కేవలం మీకు నేను అవి మిగిల్చకుండా చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో చెప్పాను. సార్ కూడా నేను అడిగాను, ఆయన కూడా చెప్పండి అన్నారు. ఎందుకంటే మన కోసం మళ్ళీ 7:30 వరకు వాళ్ళు కూడా ఉండాలి కదా, ఆన్లైన్లో ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి 5 నిమిషాలు మీరు ఏదన్నా ఎస్ జనార్దన్ ఏదైనా కార్యక్రమాలు ఉంటే 5 నిమిషాల్లో పూర్తి చేసుకోండి. నేను మళ్ళీ వాటర్ తాగో లేకపోతే ఇంకోటి టీ తాగి వస్తాను. యశోదరా, బలమైన కారణం చెప్పావు నాకు. ఓకే, అది ఫోర్స్గా వస్తుందన్న. ఓకే.